దేశంలో మరోసారి కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మళ్లీ పాత రోజులు వస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా క్రియాశీల కేసుల సంఖ్య 6,491, మరణాల సంఖ్య 65కు చేరింది. కేరళలో అత్యధికంగా 1957 కేసులు నమోదు కాగా 86 తెలంగాణలో 9 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అనేక నగరాల్లో సీజనల్ ఫ్లూ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్న వాతావరణం కూడా కరోనా వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయి. కేరళలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. కరోనా కారణంగా మృతుల సంఖ్య కూడా పెరగడంతో మరో వేవ్ ముంచుకొస్తుందా అన్న భయాలు నెలకొన్నాయి. 6,000 మార్కుని దాటింది. ప్రస్తుతం దేశంలో 6,491 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళలో 144 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్, పశ్చిమ బెంగాల్ వరుసగా 105, 71 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జనవరి 1, 2025 నుంచి దేశంలో ఇప్పటి వరకు కోవిడ్-19 కారణంగా మొత్తం 65 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 753 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 6,861 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కేరళలో 1957, గుజరాత్లో 980, ఢిల్లీ 728, ఆంధ్రప్రదేశ్ 85, తెలంగాణలో 9 కరోనా కేసులు ఉన్నాయి. కోవిడ్తో దక్షిణాది రాష్ట్రాల్లో 6 మృతి చెందారు. కేరళలో 3, కర్ణాటకలో 2, తమిళనాడులో 1 మృతి చెందారు. కోవిడ్ కొత్త వేరియంట్లు NB181, LF7లను భారత్లో గుర్తించినట్లు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఇదివరకే వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి క్షీణించడం కూడా ఒక కారణమని పేర్కొంటున్నారు. ఇమ్యూనిటీ క్షీణించడం ద్వారా వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు తిరిగి వైరస్ బారిన పడే అవకాశం ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అయితే JN.1 ఉపరకమైన NB181 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్రమైన ప్రభావం చూపినట్లు మాత్రం ఎలాంటి రుజువులు లేవు. ప్రస్తుతం కోవిడ్ కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు, లీనియేజ్లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థపైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పని లేదని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్-19ని గుర్తించినప్పటి నుంచి సాధారణ పరీక్షలు, జన్యు శ్రేణిపై విశ్లేషణలు, పర్యవేక్షణ కొరవడిన నేపథ్యంలో ఈ వైరస్ మళ్లీ వ్యాపించడానికి కారణమని పలువురు విశ్లేషిస్తున్నారు. సింగపూర్, ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో ఇటీవల కేసులు పెరుగుతున్నాయి. మే మాసం తొలి రోజుల్లో సింగపూర్లో దాదాపు 30% మేర ఇన్ఫెక్షన్లు పెరిగాయి. అయితే భారత్లో మాత్రం కోవిడ్ వ్యాప్తి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి పరిమితమైనట్లు కనబడుతోంది. మన దేశంలో సీజనల్ ఫ్లూ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న వాతావరణం కూడా కరోనా వ్యాప్తికి అనుకూలంగా ఉన్నట్లు కనపడుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుగానే రావటం వల్ల గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం కూడా ఈ వైరస్ మళ్లీ వ్యాప్తి చెందటానికి కారణం కావచ్చనే విశ్లేషణలు వినపడుతున్నాయి. ఇతర శ్వాసకోశ వ్యాధుల్లాగే కరోనా కూడా చల్లని, అధిక తేమతో కూడిన పరిస్థితుల్లో వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కలిగింది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ టెస్టింగ్, జన్యుపరమైన నిఘా తగ్గడం వంటివి మరో కీలక అంశమని పలు కథనాలు పేర్కొంటున్నాయి. కాగా దేశంలో తాజా పరిణామాల నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తిపై ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో వైద్య సౌకర్యాల తనిఖీ కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. అంతేకాకుండా ఆక్సిజన్, ఐసోలేషన్ వార్డులు, వెంటిలేటర్లు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు అధికారులు. ఈ వైరస్ను నియంత్రించేందుకు టెస్టులు పెంచాలని సూచించారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారు, ఇప్పటికే పలు అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవటం, కోవిడ్ లక్షణాలేవైనా కనిపిస్తే స్వీయ నిర్బంధంలోకి వెళ్లటం వంటి నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. చైనాలోని వుహాన్ మున్సిపాలిటీలో డిసెంబర్ 31, 2019న తొలిసారిగా కొన్ని నిమోనియా కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత అవి కరోనా వైరస్గా నిర్ధారించారు. వాటి మూలాలు వుహాన్లో ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించినప్పటికీ చైనా మాత్రం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ మహమ్మారికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదే కోరటంతో తమ వద్ద ఉన్న కోవిడ్ సమాచారం, పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ సమాజంతో ఇప్పటికే పంచుకున్నామని వెల్లడించింది. అంతేకాకుండా కరోనా మూలాలపై ఇతర దేశాల్లోనూ పరిశోధనలు జరగాలని అభిప్రాయపడింది. ప్రపంచాన్ని తలకిందులు చేసిన కరోనా మహమ్మారి అన్ని దేశాల్లో కలిపి 70 లక్షల మంది చనిపోయినప్పటికీ వాస్తవానికి ఆ సంఖ్య 2 కోట్లు ఉంటుందని భావించారు. ప్రాణ నష్టానికి తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి $10 ట్రిలియన్ కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అథనోమ్ గెబ్రెయెసస్ హెచ్చరించారు. అయితే ఎప్పుడనేది ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ సంసిద్ధతతో ఉండాలని పిలుపునిచ్చారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యవసానాల్ని గుర్తు చేశారు. పరిస్థితులు చక్కబడే వరకు మరో మహమ్మారి ఎదురుచూడదన్న ఆయన అది ఎప్పుడైనా సంభవించొచ్చన్నారు.